సర్కారీ ఆసుపత్రుల్లో అంబులెన్స్లు కరువయ్యాయి. గాంధీ ఉస్మానియా లాంటి పెద్ద ఆసుపత్రుల్లోనూ అంబులెన్సులు లేక పేషెంట్ల ప్రాణాల మీదకొస్తోంది. అసలే అరకొర అంబులెన్స్లుంటే ఉన్నవి కూడా చాలా వరకు మూలకు పడడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు పేషెంట్లు. ప్రభుత్వ దవాఖానాల్లో ఉన్న ఇబ్బందులకు తోడు కనీసం ఎమర్జెన్సీలో పేషెంట్లను తీసుకెళ్లడానికి అంబులెన్స్ కూడా లేని పరిస్థితి. సిటీలోని గాంధీ, ఉస్మానియా, నీలోఫర్తో పాటు ఏరియా ఆసుపత్రుల్లోనూ ఇదే దుస్థితి ఉంది. అంబులెన్సుల కొరతతో ఇటీవల ఓ పేషెంట్ ప్రాణాలు పోయాయి. పరికరాలు, డాక్టర్ల కొరతకు తోడు ఎమర్జెన్సీ అయితే అంబులెన్సులు లేక పేషెంట్ల ప్రాణాల మీదకొస్తోందంటున్నారు రోగుల బంధువులు. అదే అదనుగా ప్రైవేటు అంబులెన్స్ల వారు భారీగా వసూళ్లు చేస్తున్నారు. పెద్ద గాంధీ హాస్పిటల్ సార్, ఇంట్లో అంబులెన్స్ లేకుంటే ఎట్లా? పిల్లలు సీరియస్ అవుతారు, సీరియస్ గా పుడతారు. అప్పటికి తీసుకెళ్లాలంటే కష్టం అవుతుంది కదా. అంబులెన్స్ కంపల్సరీ కావాలి. అంబులెన్స్లే లేవిడ, అన్ని రిపేరింగ్ పెట్టిండ్రు. అంబులెన్స్లు ఉండాలి, ఇంత పెద్ద హాస్పిటల్ అంబులెన్స్లు ఉండాలి, ఉండకపోతే ఎలా? అసలు గవర్నమెంట్ వెహికల్స్ ఉన్నాయా? ఏమో నాకైతే ఒప్పలేదు. ఇప్పుడు బయట 30 ఉంటాయి. ఎప్పుడు ఒకసారి అంటే 2 రోజులు ఒక బండి పోద్ది, ఒకసారి 4 బండ్లు పోద్ది. బండి దగ్గర వచ్చి బండి మీద ఫోన్ నెంబర్ చూసి ఫోన్ చేస్తుంటారు. మా ప్రతి అంబులెన్స్ పైన ఫోన్ నెంబర్ ఖచ్చితంగా ఉంటుంది. ఉస్మానియా హాస్పిటల్లో పేరుకు 4 అంబులెన్సులు కనిపిస్తున్నా అవి పేషెంట్లు కూర్చునేందుకు కూడా పనికిరాకుండా తయారయ్యాయి. సీట్లు చినిగిపోయి చెత్తా చెదారంతో తుక్కు వాహనాల్లా మిగిలిపోయాయి. ఉన్న ఒకటి కూడా పాత వాహనం కావడంతో తరచూ రిపేర్లకు వస్తోంది. దీంతో వేరే హాస్పిటల్స్ కు తరలించాలంటే ప్రైవేటు అంబులెన్స్లే దిక్కవుతున్నాయి. అంబులెన్స్ల కొరతపై ఉన్నతాధికారులకు నివేదిక పంపామంటున్నారు ఆసుపత్రుల అధికారులు. నాకేమిటంటే ఇప్పుడు కాన్స్టిట్యుయెన్సీ డెవలప్మెంట్ ఫండ్ అని ఉంది కదా, ఎమ్మెల్యే గారికి మినిస్టర్ ఉన్నారు కదా, ఇప్పుడు ఆయన ఒక అంబులెన్స్ ఇచ్చాడు కొత్తది. సో అది మనకి అన్నిట్లో అది కొత్త అంబులెన్స్, మిగతా అన్ని పాతయే ఉన్నాయి. అయితే దానికి అప్పుడప్పుడు రిపేర్ చేసి వాడుతూనే ఉన్నాం. మనం ఏమిటంటే ప్రతిసారి కూడా రివ్యూ మీటింగ్స్ లో మనకు ఉన్న అవసరాలను అడుగుతూనే ఉంటాము. ఎమర్జెన్సీ టైంలో ప్రాణాలు కాపాడే అంబులెన్సులు లేకపోవటం పేషెంట్లకు తీవ్ర ఇబ్బంది కలిగిస్తోంది.